ఒక ఊళ్ళో ఒక 5, 6 మనుషులు రోడ్డు మీద నించొని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు. ఏది పడితే అది అనుకుంటున్నారు. విత్ ఆర్ వితౌట్ సెన్సార్. ఒకళ్ళతో ఒకళ్ళు గొడవ పడుతున్నారు కోపంగా. ఫస్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 10 మంది చూస్తారు కదా, 5, 6 అట్లా తిట్టుకుంటూ కొట్టుకుంటూ 5, 6 కొట్టుకుంటూ కనీసం ఒక 50 మంది చూస్తున్నారు ఒక 50 మంది. వాళ్ళు తిట్టుకోవడం ఆపట్ల. ఈ 50 మంది వెళ్ళట్లా. ఈ 50 మంది కాసేపటికి 300 మంది అయ్యారు. కొద్దిసేపటికి ఇంకా పెరిగిపోయింది. వీళ్ళలో వీళ్ళు మాట్లాడు, అరే ఎందుకు కొట్టుకుంటున్నారా, అరే ఇలా జరిగింది అందుకు కొట్టుకుంటున్నారా అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా దూరం నుంచి ఒకడు చూస్తున్నాడు. ఒక రోడ్డు మీద ఒక దూరం నుంచి చూసాడు, ఏమంటున్నాడంటే ఒక రోడ్డు మీద 5, 6 ఈ రకంగా తిట్టుకుంటూ మాట్లాడుకుంటూ అరుచుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉంటేనే 300 మంది ఇంత వెర్రిగా చూస్తున్నారు. ఇది జరుగుతున్న ఒక అరగంట నుంచే కొట్టుకుంటున్నారు, వాళ్ళు అరుచుకుంటున్నారు. ఈ 300, 400 మంది వెర్రెక్కిపోయి చూస్తున్నారు. ఎంతసేపు ఇండ్లకు కూడా వెళ్ళకుండా వాళ్ళ పనులు మానుకోవాలి, చేతిలో బ్యాగులు అయినా ఉన్నాయి సార్, షాపింగ్ బ్యాగులు అయినా కానీ అన్నీ వదిలేసి చూస్తున్నారే. అదే ఒక్క హౌస్ లో ఒక 10 మందిని పెట్టి 100 రోజుల నుంచి 1,00,00,000 మందికి చూపిస్తే ఎట్లా ఉంటది కొట్టుకోవడం తిట్టుకోవడం అనే ఐడియా ఒకడికి ఏదో దేశంలో ఎక్కడో వచ్చి ఉంటది. దాన్నే బిగ్ బ్రదర్ అని షో పెట్టారు. దాన్ని మన వాళ్ళు బిగ్ బాస్ అని తీశారు. అదే బిగ్ బాస్. ఇండియా వైడ్ బిగ్ బాస్ చాలా ఫేమస్, దాని గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ ఇందాక చెప్పిందంతా నేను ఒకప్పుడు పోస్ట్ పెట్టా ఫేస్బుక్ లో. మీలో కొంతమంది చూస్తూ ఉంటారు ఆ పోస్ట్. చాలా సంవత్సరాల క్రితం పెట్టా. సో ఇది బిగ్ బాస్ యొక్క థీమ్ నా దృష్టిలో. సో ఈ పిచ్చి కొట్టుకోవడం, రూముల్లోకి వచ్చి హౌస్ లోకి వచ్చి అరుచుకోవడం తిట్టుకోవడం, ఒకరి పట్ల ఒకరు జెలసీ ఫీల్ అవడం, దాన్ని ఒక గేమ్ గా, అంటే మధ్యలో గేమ్స్ ఉంటాయి, దాన్ని ఒక గేమ్ గా, ఒక స్ట్రాటజీ అని ఈ పదాలతో పెంట చేసేటువంటి ఒక ప్రోగ్రామ్, దాని పేరు బిగ్ బాస్. సో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవ్వాల్సిందే. దానికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా. సో వాళ్ళల్లో వాళ్ళందరికీ ఒక చిన్నగా ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 1 నుంచి చూసుకోండి ఇప్పటి వరకు కూడా మీకు శివ బాలాజీ గెలిచాడు ఫస్ట్ సీజన్. ఈరోజు శివ బాలాజీ ఎక్కడ ఉన్నాడు? తర్వాత కౌశల్ అని ఒక అతను గెలిచాడు. ఈరోజు కౌశల్ ఎక్కడ ఉన్నాడు? తర్వాత రాహుల్ సిప్లిగంజ్ గెలిచాడు. ఓకే, రాహుల్ అంటే ఆల్రెడీ సింగర్, అతను స్పెషల్ గా చెప్పకల్లా మొన్న ఆస్కార్, అతను పాడిన పాటకి ఆస్కార్ కూడా వచ్చింది. సో తర్వాత వీళ్ళు అభిజిత్ గెలిచాడు. ఈరోజు అభిజిత్ ఎక్కడ ఉన్నాడు? సో ఇట్లాగా ఏమవుతుందంటే, ఎక్కడైనా కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళి టైటిల్ విన్నర్ వరకు వెళ్ళినా కూడా ఏ రకమైన ఉపయోగం ఉండదు మా లైఫ్ లో. అది ఏ రకంగానూ మాకు హెల్ప్ అవ్వదు కెరీర్ పరంగా. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కొంత డబ్బు ఇస్తారు. ఎంత ఇప్పుడు కొంతమందికి వాళ్ళ కెపాసిటీ బట్టి, ఇప్పుడు ఒక ఫేమస్ యాంకర్ శ్రీముఖి లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, పర్ డే ఇన్ని, పర్ వీక్ 2 lakhs అట్లా ఇస్తారు. కొంతమంది పెద్దగా తెలియని వాళ్ళు ఉన్నారు అనుకోండి, టేస్టీ తేజ ఇట్లాంటి వాళ్ళు అనుకోండి, పర్ వీక్ ఒక 50,000 40,000 అట్లా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను వాళ్ళకి ఇంత ఇచ్చారని నా ఉద్దేశం కాదు, తెలియదు కూడా, ఎగ్జాంపుల్. సో ఇస్తారు. ఆ డబ్బు వరకు ఓకే తప్ప, లోపలికి వెళ్ళిన తర్వాత మన కెరీర్ కి అసలు విన్ అయితే, టైటిల్ విన్నర్ సంగతి చెప్తున్నా, మిగతా వాళ్ళ దిక్కు దివానం లేదు. అసలు టైటిల్ విన్నర్స్ కే పెద్దగా వాళ్ళు ఫేమస్ అవ్వట్లే, తర్వాత ఆప్షన్స్ రావట్లే, అవకాశాలు రావట్లే. ఇప్పుడు అతను సోహెల్ అని ఒక సినిమా తీశాడు. సోహెల్ అనే అతను ఒక సినిమా తీశాడు, అసలు ఎవరు చూడలేదు. అతను బయటకు వచ్చి రచ్చరచ్చ చేశాడు, అందరు కామెంట్లు వేస్తారు ఎవరు నా సినిమా చూడలేదని. సో ఇట్లాంటి పరిస్థితులు అందరూ ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడానికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. మీకు వేణుస్వామి లాంటి వాళ్ళు అనండి, వైరల్ అయిన వాళ్ళు, వీళ్ళని ఇంకొకళ్ళు అనండి, వాళ్ళని బోల్డంత డబ్బు తెచ్చి పెట్టుకున్నా కూడా వాళ్ళు బయటకు వచ్చాక ఉపయోగం ఉండట్లేదు వాళ్ళకి. సరే వేణుస్వామి లాంటి వాళ్ళు వస్తారేమో కానీ, ఆల్రెడీ ఇందులో ఉంటారు కదా, మీకు ప్రియాంక సింగ్ అమ్మాయి, ప్రియాంక జైన్ వచ్చింది కదా లాస్ట్ సీజన్ లో. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది ఆల్రెడీ, తన సీరియల్స్ అన్ని వదిలేసుకుని రావాలి 100 రోజులు. సో ఆ అమ్మాయి పేమెంట్ ఆ అమ్మాయికి వస్తుంది. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ ఇందులోకి వచ్చేస్తుంది. కానీ ఈ 100 రోజుల గ్యాప్ ఏదైతే వచ్చిందో పేమెంట్ వచ్చింది, కానీ సీరియల్ ఆగిపోతుంది. అందులోకి వెళ్ళి ఫేమస్ అయ్యి బాగా సూపర్ ఫేమస్ అయిపోయింది అనుకోండి, టైటిల్ విన్నర్ అయ్యి బాగా కెరీర్ బాగుంటుంది అనుకోండి అట్లా అయిన వాళ్ళందరికీ. అందుకని కొత్త వాళ్ళు, అరే ప్రియాంక జీన్ అట్లా క్లిక్ అయింది కదా, నేను కూడా వెళ్ళాలని ఇంకొకళ్ళు ఎవరో వేరే సీరియల్ యాక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లాగే మేల్స్ అయినా ఫిమేల్స్ అయినా ఏ రంగంలో ఉన్న వాళ్ళు అట్లా ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, తెలుగు సీజన్స్ లో టైటిల్ విన్నర్స్ కి దిక్కు ఉండట్లేదు. ఇక మన పరిస్థితి అంతే. ఇప్పుడు మొన్న పల్లవి ప్రశాంత్ గెలిచాడు, అనా రచ్చ అయింది ఆ 4 రోజులు. ఆ తర్వాత అతను ఎవరో కూడా తెలియదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి కదా, మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి? మనకు ఉన్న ఆల్రెడీ సక్సెస్, ఆల్రెడీ మనం ఫేమస్, దీన్ని వదులుకుని మళ్ళీ మనం వెళ్తాం ఎందుకు?
అనేటువంటి ఫీలింగ్ చాలా మందికి వస్తుందని, అందువల్ల ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు పెద్ద ఫేసెస్. పెద్ద ఫేసెస్ రాకపోతే మనం చూడలేం. చూస్తాం ఎప్పుడో ఒక 2, 3 వారాలు గడిచిపోయి మధ్యలో ఎవడో పెంట చేసో, లేకపోతే కాంట్రోవర్సీ నడిచేదో, గొడవయ్యో ఇట్లా ఏదైనా జరిగినప్పుడు అప్పుడు మనకి ఒక రకమైన ఇంట్రెస్ట్ గాని, దాని పట్ల ఇంకోటి గాని వస్తది. కానీ అవేం లేనప్పుడు మైండ్ పెద్ద ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి రాదు. సో, టీఆర్‌పీ గూడా అలా పడిపోతది. అండ్ చూసే ఇంట్రెస్ట్ ఉండడానికి కూడా మనకి పెద్ద అనిపించదు గదా! చూడాలని. అది నా ఉద్దేశం.